Hi guys, welcome to my channel. This is Nikhil Xwell here. So first of all అందరికీ నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ. సో ఇప్పుడు టైం అయితే 9:45 అవుతుంది గాయస్. అసలు చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మనము చిన్న తిరుపతి వెళ్తున్నాం, జూబ్లీ హిల్స్లో. అక్కడ నుంచి మనకి టైం కుదిరితే పక్కన జగన్నాథ్ టెంపుల్ కూడా వెళ్దామని అనుకుంటున్నాము. యాక్చువల్గా చాలా జల్దీ వెళ్ళిపోదాం అనుకున్నా కానీ చాలా లేట్ అయిపోయింది. మా మమ్మీ కొంచెం లేట్ చేసింది. సో ఈ వీడియో ఏకాదశి స్పెషల్ అనమాట. అండ్ ఫైనల్లీ చెప్పడం మర్చిపోయినా, మై బైక్ ఈజ్ బ్యాక్. సో నా బైక్ అనేది చేపించేసిన, కొంచెం ఎక్కువ బడ్జెట్ అయ్యింది. ఫైనల్లీ అయితే బండి చేయించేసిన. ఇక నా బండి చేయికి వచ్చేసింది. ఒక 4-5 డేస్ అవుతుంది బండి చేయికి వచ్చి, అంతే. సో ఈ వ్యూ మీకు ఆల్రెడీ ఒకసారి చూపించిన. అండ్ మొన్ననే నేను బిర్లా మందిర్ పోయినా. బిర్లా మందిర్ ఈ వీడియోలో ఎట్లా కనబడుతుందో తెలియదు కానీ చాలా క్లియర్గా కనబడుతుంది ఇక్కడ నుంచి అయితే మాకు. బిర్లా మందిర్ సెక్రటేరియట్ అయితే ఆబ్వియస్లీ మస్తు కనబడుతుంది అనుకోరి. బిర్లా మందిర్ ఆడుంది, ఎత్తులు ఉంది, మీకు కనబడుతుందో లేదు ఇది. సో మొన్ననే పోయి వచ్చిన. బిర్లా మందిర్ ఒకప్పుడు ఫోన్ అలౌ ఉంటుండే కానీ ఈ మధ్యలోనే ఫోన్ అలౌ చేస్తలేరు అస్సలు. కానీ నేను మొన్న పోయినప్పుడు లాకర్లో పెట్టి పోయినా, తీరా పైకి పోయి చూస్తే చాలామంది చేతిలో ఫోన్లు ఉన్నాయి, మెల్లగా కనబడకుండా తెచ్చేసుకోరు. నెక్స్ట్ టైం పోయినప్పుడు మనం ఏమైనా ట్రై చేయాలి. ఆ బండికి ఇప్పుడు ఇంజన్ చేసినారు కాబట్టి ఎక్కువ స్పీడ్ పోవద్దు అన్నారు. లాస్ట్ అసలు 60 వరకు, 60కి మించొద్దని అన్నారు. నేనైతే 50 లోపే నడుపుతున్నా. 50 వరకు కూడా పోతలే అసలు. ఒక 1000 కిలోమీటర్స్ వరకు. కొంచెం కొన్ని రోజుల వరకు అయితే జర జాగ్రత్తగా పెట్టుకుని ఆయన. నాకు తెలుసు నీ వాడు ఎట్లుంటావో బండిని, నువ్వు వాడినట్టు వాడకు, కొంచెం కంట్రోల్లో ఉండని చెప్పారు. సరే అని చెప్పిన. ఇక ఆహా ట్రాఫిక్ చూడండి, టూ మచ్ ట్రాఫిక్ ఉంది ఫ్లైఓవర్ దిగగానే. నేను ప్రపంచం మొత్తం లేవక ముందుకు పోయి గుళ్ళు ఉందాం అనుకున్నా. అయ్యా పాప కూడా వింటలేదుగా. Non-Hyderabadis, you can see the secretariat now. And here Ambedkar statue. ఇది ఎప్పుడో ఇంకా క్లోజ్. సమ్మర్ ఉత్సవ్ మేళా 2024 కాశ్మీర్, హైదరాబాద్కి వచ్చిన కాశ్మీర్. ఓయమ్మా చాలా డేంజర్ ట్రాఫిక్ ఉంది కదా. నేను అనుకునే టైంకి పోతే ఇంత ట్రాఫిక్ కూడా ఉండకపో అసలు. చూడాలి ఇక. మనం ఫస్ట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఆ దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ జగన్నాథ్ టెంపుల్ రావాలి. అసలే లేట్ అయిందని కొంచెం మూడ్ ఆఫ్ ఉంటే మళ్ళీ ఇదంతా ట్రాఫిక్ ఫుల్. వైకుంఠ ఏకాదశికి వచ్చినప్పుడు చాలా జనాలు ఉండేవో, ఇదంతగా నిండిపోయినాయి పార్కింగ్లు. ఇవో ఇదంతా ప్యాక్ అయిపోయింది అప్పుడు. అమ్మా పాదరక్షణలు కూడా వేసుకురాలేదు. ఆ పైన అంతా కార్ పార్కింగ్ ఉంటుంది ఆడ ముందట. ఇది గైస్ ఆల్రెడీ నేను ఇక్కడ వ్లాగ్ చేసిన ఇంతకుముందు పైన హైకాట్స్లో. అది కూడా చూడండి, మా ఫ్రెండ్ గారితో వచ్చిన అప్పుడు. ఈ హెల్మెట్ పెట్టుకొని తిరుగుతుంటే వెరైటీగా చూస్తారు అందరూ. Hi guys,
విమాన వెంకటేశ్వర స్వామి వారు పైన మీకు ఇప్పుడు చూపించిన ఇంతకుముందు సేమ్ మన తిరుపతి లెక్కన గుడి లోపల తీయనీకు ఉండదు ఇక అది చూసి సో గాయస్ ఇప్పుడు ఏమైందంటే అక్కడ నేను ప్రసాదాలు ఇచ్చే దగ్గర ఇట్లా వీడియో తీసిన నిలబడి పక్కనే పోలీస్ ఆమె ఉండే అనమాట. ఆమె చూసింది, ఆమె చూసి ఎంట్రా కెమెరా అయ్యి అని చెప్పి తీసుకుపోయింది. కెమెరా తీసుకొని అసలు నేనేం తీయలేదు మేడం, గర్భగుడిలో అయితే అసలే తీయలేదు, అన్నీ బయటనే తీస్తున్నాను నేను అని అంటే, లేదు నువ్వు ఫస్ట్ కెమెరా పెట్టి నేను చెక్ చేసా కదా అని చెప్పేసి కెమెరా తీసుకొని వీడియోలు అన్నీ చెక్ చేసి గర్భగుడిలో లేకపోతే అప్పుడు ఇచ్చింది. ఇక ఒకవేళ గర్భగుడిలో కనుక తీసి ఉంటే ఏం చేయకపో అదో డిలీట్ చేసేస్తుండే, వీడియోలు డిలీట్ చేసి ఇస్తుండే ఇక. సో ఇట్లా అయిందనమాట. సో అందుకే నేను అసలు ఎప్పుడు ఏ గుడికి పోయినా కానీ గర్భగుడిలో అయితే వీడియోస్ తీయను. అసలు మ్యాక్సిమం టెంపుల్స్లో ఏడా అలా ఉండదు. నేను గర్భగుడిలో వీడియో తీసేంత రిస్క్ కూడా ఏడా పెట్టుకోను. ఒక్కసారి నేను వెమ్లవాడ పోయినప్పుడు అక్కడ పట్టుకోరు, ఓన్లీ ఫోటో ఉండే, ఫోటో డిలీట్ చేసేసిన అండ్ అంతే. ఇక నేను అసలు మళ్ళీ ఎప్పుడు గర్భగుడిలో వీడియోస్ తీయలే అసలు. ఇప్పుడే గణేశుని దర్శనం చేసుకొని వచ్చినాం ఇక. సో ఈ బ్యాక్ సైడ్ అంతా పార్కింగ్ ఉంటుంది, కార్ల పార్కింగ్ బ్యాక్ సైడ్ మొత్తము. అండ్ ఇక్కడ ముంగట సైడ్కి కూడా ఉంటుంది కార్ పార్కింగ్. ఆమె యాక్చువల్గా నేను గుడి లోపలికి వస్తున్నప్పుడే నా చేయిలో కెమెరా చూసింది, వీడియోలు తీసుకుంటా కనబడితే అప్పుడు పట్టుకుందామని అనుకున్నట్టుంది. ఇక అప్పుడు ఏమనలే, చేయిలో కెమెరా చూసింది కానీ లోపలికి వస్తున్నప్పుడు ఈ వీడియో తీసుకుంటా కనబడగానే వచ్చి తీసుకుంది కెమెరా. ఇక ఇది మొత్తం కార్ పార్కింగ్. నన్ను లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగారు అనమాట, కార్ పార్కింగ్ ఉందా ఆడ అని. మస్తు పార్కింగ్ ఉంది కార్కి, మంచిగా ఫ్యామిలీతోటి కార్ వేసుకొని వచ్చేసేయండి. చలో ఇక్కడ దర్శనం అయిపోయింది. జై జగన్నాథ్, జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాలి ఇప్పుడు. ఇక వీడియో అమ్మో ఏంది గాయస్, ఎండలు తగ్గినాయి అనుకుంటే మళ్ళీ గట్టిగా కొడుతున్నాయి ఎండలు. అదేందేమో చాలా సార్లు పూరి జగన్నాథ్ టెంపుల్ అసలు మిస్ అయిపోయింది తెలుసా. పూరి జగన్నాథ్ టెంపుల్ లాస్ట్ టైం పోయినప్పుడు కూడా గర్భగుడి క్లోజ్ అయిపోయింది. ఆ బయట ఏరియా అంతా తిరిగి వచ్చిన ఖాళీ. దర్శనం అయితే ఎందుకో కానిస్తలే కృష్ణుడు మనకి. ఇప్పుడైతే టైం ఉంది, ఇప్పుడైతే చేసుకోవచ్చు. 11:15 అవుతుంది. 2005 నుంచి ఇప్పటివరకు మళ్ళీ పెద్దమ్మ గుడి పోలే. ఇక్కడ దర్శనం అయిపోయాక టైమింగ్ బట్టి చూద్దాం. ఏ పార్కింగ్ ఇది కాదే, అది తెలంగాణ భవన్. అది ఇదే తెలంగాణ భవన్. ఇది శ్రీ జగన్నాథ్ టెంపుల్. ఆహా బాగుంటుంది గాయస్ ఇక్కడ. అసలు వాల్స్ మీద మొత్తం స్టోరీస్ ఉంటాయి. మనకి ఈ లైన్ మొత్తం చూపించినారు చూడండి, దశావతారాలు లైన్గా. ఈ లైన్ అంతా దశావతారాలు ఉన్నాయి.
మనకేందంటే ఇక్కడ సైడ్కి విష్ణు అవతారాలకి సంబంధించిన ప్రతి ఒక్క స్టోరీస్ ఉన్నాయన్నమాట. కృష్ణుని అయితే ఎక్కువ ఉన్నాయి ఇంకా మొత్తము. క్షీరసాగర మదనం జగన్నాథ్ టెంపుల్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు పెద్దమ్మ గుడికి వెళ్తున్నాం. ఇక మా మమ్మీ పోదాం అంటుంది. ఇక పెద్దమ్మ గుడికి బయలుదేరుతున్నాం. యాక్చువల్గా ఈ గుడిలో కూడా పట్టుకురు కదా సెక్యూరిటీ వాడు. నేను బయట వచ్చి కెమెరాలో వీడియో తీస్తుంటే క్యా కెమెరా క్యా నికాలో జూమ్ మీరాకో అరే భయ్యా ఇది బండి మీద తీసేది భయ్యా, నేను ఏం తీసుకోలేను అన్న. చెల్లిందో పట్టుకున్నావు నువ్వు జూబ్లో ఎట్టేసే ఫస్ట్ అదే అంటుండు. అందరు ఫోన్లలో ఫోటోలు దిగుతురు ఆడ. చలో అందరు దిగుతురు కదా, ఏం కాదులే అనుకొని నేను కూడా కెమెరా పట్టుకొని పోయినా. ఏంటంటే ఫోన్లో దింపనిస్తురు కానీ కెమెరా పట్టుకోవద్దంట. ఎంత కేబీఆర్ పార్కే, ఇదంతా పార్కేనే. ఎంట్రెన్స్ అటు అవతల ఉంది. ఇలా ఏంటంటే స్పెషల్ మనకి ఈ వచ్చే ఏకాదశులు అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ఒక్కరోజు చేస్తే ఆ అన్ని ఏకాదశులు చేసినంత పుణ్యం వస్తుందంట. పంచపాండవుల్లో భీముడు ఉన్నాడు కదా, భీముడికి తినడం అంటే చాలా ఇష్టం. ఆయన ఇట్లా ఫాస్టింగ్ చేయమంటే ఫాస్టింగ్ చేయడం నాతోడు కాదు, నేను చేయలేను అని అంటే వ్యాస మహర్షి చెప్తాడు ఆయనకి, నిర్జల ఏకాదశి రోజు ఒక్కరోజు చేయి నువ్వు. ఆ ఒక్కరోజు చేస్తే మిగతా ఏకాదశులు చేసినంత లాభము ఈ ఒక్క ఏకాదశికి వస్తుంది అన్నమాట. నేను గర్భగుడిలా అంటే మన రీసెంట్గా పోయిన వీడియో ఉంది కదా బోడుపల్ల నిమిషాంబికాదేవి, ఆ టెంపుల్లో నేను మంచిగా తీసిన గర్భగుడిలో వీడియో. అందరు ఎదురుగా నిలబడి తీస్తారు అమ్మవారిని, పంతులు కూడా ఏమంటలేరు. చలో అని చెప్పి నేను కూడా తీసేసిన మంచిగా. క్యామ్లో తీసిన, మొబైల్ ఫోన్లో తీసిన. ఇంకా పంతులు అయితే పక్కన ఇంకా శివుడిని తీస్తున్నా కదా, శివుడిని తీస్తున్నప్పుడు అయితే పంతులు పిలిచి అడిగిండు ఇంకా ఏంది యూట్యూబ్ ఛానల్, కెమెరా ఎంత పడ్డది ఇవన్నీ అన్ని డీటెయిల్స్ అడిగిండు. వాళ్ళు ఏమనలేరు అసలు. అమ్మో కానీ ఈడ మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉన్నారు వీళ్ళు. మ్యాక్సిమం అసలు ఏ టెంపుల్ అలా ఉండదు, తీయనియరు. గర్భగుడిని అయితే అస్సలు తీయనియరు. కూడా ఎప్పుడు అసలు తీయాలని అంత ప్రయత్నం ఏం చెయ్య. ఓకే వేరే వాళ్ళు తీస్తారు మంచిగానే ఆప్షన్ ఉంది తీయొచ్చు అని అనుకుంటే తీస్తా, కానీ అసలు రిస్క్ తీసుకొని ఎప్పుడు. అదేందో చూడండి అసలు లాస్ట్ కొన్ని రోజుల నుంచి అయితే మరీ ఇంత ఎండ లేకుండా, కానీ ఈరోజు మాత్రం చాలా ఘోరంగా ఉంది ఎండ. కాళ్ళు కాలిపోతున్నాయి నాకైతే. పెద్దమ్మ గుడికి వచ్చేసినాం. పెద్దమ్మ గుడి దగ్గర అయితే పెద్దమ్మ గుడి కూడా బాగానే కనబడుతురు పబ్లిక్. మొత్తం పార్కింగ్ నిండిపోయింది చూడరు. పెద్దమ్మ గుడిలో అయితే చాలామంది పబ్లిక్ ఉన్నారు. మనం ఎప్పుడు పోయినా 2 టెంపుల్లలో చూసుకుంటే.
చలో గాయస్, పెద్దమ్మ తల్లి దర్శనం కూడా అయిపోయింది. ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. ఇక ఇవాళ 3 టెంపుల్ కవర్ చేసినాం. ఇవాళ యాక్చువల్గా ట్యూస్డే కాబట్టి ఇంత పబ్లిక్ ఉన్నారు పెద్దమ్మ గుడిలో. అండ్ డేట్ వచ్చేసి June 18th ఏకాదశి రోజు చక్కగా 3 గుళ్ళు దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మా ఇంటికి పోయే దారి అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇక ఆల్రెడీ మనకి 2 టెంపుల్లలో కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి పెద్దమ్మ గుడి లోపల అయితే అసలు కెమెరా తీయలే, ఓన్లీ నా మొబైల్లోనే 2-3 క్లిప్స్ తీసిన. ఓకే గాయ్స్, ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాయి. ఇక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నిఖిల్ XL Vlogs. Bye bye.